సార్ ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఎవ్రీ మంత్ 5,000 ఎంతో కొంత తన సేవ్ చేసుకుంటాడు. ఆ 5,000 ఎవ్రీ మంత్ మన ఎస్ఐపి చేసుకున్నట్లయితే ఒక 10 ఇయర్స్ వరకు ఎంత కార్పస్ అనేది జనరేట్ చేసుకోవచ్చనంటారు? మంచి క్వెషన్ అండి నిహాల్ గారు. ఇప్పుడు చూడండి, మనం సేవింగ్స్ అనొద్దు, ఇన్వెస్ట్‌మెంట్ అందాం. ప్రజలు క్లియర్‌గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సేవింగ్స్ అంటే రిస్క్ ఉండదు. బ్యాంక్‌లో పెట్టుకునేది సేవింగ్స్, ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే సేవింగ్స్, ఎఫ్‌డి పెట్టుకుంటే సేవింగ్స్. ఇన్వెస్ట్‌మెంట్ అంటే రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్న దగ్గర రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. 5,000 అంటే చిన్న అమౌంట్. 5,000తో 10 ఇయర్స్‌లో పెద్ద ఏం రాదు. ఎప్పుడైతే చిన్న అమౌంట్ చేస్తారో లాంగ్ టర్మ్ ఉండాలి. సపోజ్ నెలకి 5,000, సంవత్సరానికి ఎంత? 60,000. 10 సంవత్సరాలకు మీకు ఎంత కడతారంటే 6 లక్షలు కడతారు. మీరు 12% లెక్కేస్తే 6 లక్షలకి 11,20,000. అంటే ఇక్కడ ఏంటంటే ఈక్విటీస్లో సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, రిటర్న్స్ రావచ్చు రాకపోవచ్చు. పాస్ట్లో వచ్చినాయి కాబట్టి ఫ్యూచర్లో వస్తుందని గ్యారెంటీ లేదు. ప్రజలు అది అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు చెప్తున్నామంటే, జస్ట్ వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం కోసం. వాళ్ళు కూడా ప్లే స్టోర్కి వెళ్ళి, గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి సిప్ క్యాల్కులేటర్ ఉంటుంది. సిప్ క్యాల్కులేటర్ తీసుకొని 5,000 అమౌంట్ వేసి రేట్ ఆఫ్ రిటర్న్ 12% రావచ్చు రాకపోవచ్చు, 12% వేసి ఇయర్స్ పెడితే మీకు క్యాల్కులేషన్ వస్తుంది. అంటే 10 ఇయర్స్కి వాళ్ళు కట్టేది 6 లక్షలే, కానీ కేవలం 11 lakhs, ఒక 5 లక్షలు మాత్రమే ఎక్స్ట్రా వస్తుంది. ఎప్పుడైతే తక్కువ అమౌంట్ మీరు 5,000 అనుకున్నప్పుడు ఏం చేయాలంటే దీర్ఘకాలం ఉండాలి. సపోజ్ మీరు 15 ఇయర్స్ పెట్టుకున్నారనుకోండి, ఇంకొక 3 లక్షలు ఎక్స్ట్రా కడతారు, అంటే 9 lakhs కడతారు, కానీ మీకు 24 lakhs వస్తుంది. 11 లక్షల నుంచి ఒకటిసారి 3 లక్షలు ఎక్స్ట్రా కడతారు, కానీ జంప్ అయిపోతుంది 24 lakhs. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అదే 20 ఇయర్స్ అనుకోండి, వాళ్ళు 12 లక్షలు కడతారు. మొదటి 10 సంవత్సరాలకు 6 లక్షలు కడితే వచ్చింది 11 లక్షలే. సెకండ్ 10 ఇయర్స్కి ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇంకొక 6 లక్షలు ఎక్స్ట్రా కడతారు, అంటే 12 లక్షలు కడతారు, కానీ సుమారుగా వాళ్ళకి ఎంత వస్తుందంటే 20 ఇయర్స్కి 46 lakhs వస్తుంది. ఓకేనండి. అదే 25 ఇయర్స్ అనుకోండి, 25 ఇయర్స్ 15 లక్షలకి 85 లక్షలు వస్తుంది, 12%. అదే 27 ఇయర్స్కి వాళ్ళు కట్టేది 16 లక్షలు, 1,10,00,000 వస్తుంది.